ప్రజలు రోజురోజుకి మూఢత్వంలోకి వెళ్లిపోతున్నారా అంటే ఇలాంటి సంఘటనలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కైకలూరుకు చెందిన ఒక మహిళ తన 3 పిల్లలతో హైదరాబాద్ లో కూకట్పల్లిలో నివాసం ఉంటుంది. అయితే ఈ నెల ఫిబ్రవరి 13వ తారీఖున ఆ మహిళ అనారోగ్యంతో మరణించింది. చనిపోయిన తమ తల్లికి అంత్యక్రియలు చేయకుండా ఆమె 3 పిల్లలు వాళ్ళ అమ్మ శవాన్ని ఫిబ్రవరి 13వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు 4 రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకుని మా అమ్మని యేసు బతికిస్తాడు అనే నమ్మకంతో ప్రార్థనలు చేశారు. అయితే ఎలాంటి ఉపయోగం లేదు. శవం కుళ్ళిపోయి వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చజెప్పి శవాన్ని అంత్యక్రియలకు తరలించారు. అంటే చదువుకున్న వాళ్ళు కూడా మతాన్ని, మత బోధకులు చెప్పినవి నమ్మి ఎంత మూఢత్వంలోకి వెళ్లిపోతున్నారో చూడండి. సాధారణంగా అనారోగ్యంతో మరణించిన వాళ్ళు మళ్ళీ బతకడం అనేది జరగదు. కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు మాత్రమే మళ్ళీ బ్రతుకుతారు. అంటే ఇక్కడ ఈ తప్పు వీళ్ళది మాత్రమే కాదు, వీళ్ళని ఇలా బ్రెయిన్ వాష్ చేసిన ఆ మత బోధకులది కూడా. ఇలాంటి సంఘటనలను ఏ ఒక్క మతానికి పరిమితం చేయాల్సిన అవసరం లేదు. అన్ని మతాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 2017 కేరళ మలప్పురం డిస్టిక్లో వాజయ్ సయ్యద్ అనే 50 ఏళ్ల వ్యక్తి చనిపోతే తమ కుటుంబ సభ్యులు అల్లా బతికిస్తాడు అనే నమ్మకంతో 3 నెలల పాటు శవాన్ని ఇంట్లోనే పెట్టి ప్రార్థనలు చేశారు. 2018 రాజస్థాన్లో 35 ఏళ్ల ఒక మహిళ చనిపోతే క్షుద్ర పూజలతో ఆ మహిళ బతుకుతుందని తమ కుటుంబ సభ్యులు 45 రోజుల పాటు శవాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అడురుపల్లి అనే గ్రామంలో భవ్యశ్రీ అనే 8 ఏళ్ల పాపకి అనారోగ్యం చేసింది. పాప తల్లిదండ్రులు పాపను హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు టెస్టులు చేసి పాపకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఇది లక్షలతో కూడుకున్న వైద్యమని చెప్పారు. ఆ పేద తల్లిదండ్రులకు పాపకు వైద్యం చేయించే స్తోమత లేక ఇంటికి తీసుకుని వచ్చేశారు. చర్చికి తీసుకువెళ్తే నయమవుతుంది అని ఇంటి పక్క వాళ్ళు చెప్పడంతో దగ్గరలో ఉన్న చర్చికి తీసుకుని వెళ్లారు. ఆ పాస్టర్ పాపకు నేను ప్రార్థన చేసి బతికిస్తాను అని చెప్పాడు. ఆ నమ్మకంతో పాపతో పాటు తల్లిదండ్రులు 40 రోజుల పాటు అక్కడే ఉన్నారు. పాపకు నయం కాకపోగా ఇంకా ఆరోగ్యం ఇంకా క్షీణించి పాప మరణించింది.